అప్పు, కళ్యాణ్ వాళ్ళని ఇంటికి పిలవడానికి వాళ్ళ తాతయ్య, మా అమ్మ వస్తూ ఉంటారు. అది చూసిన కళ్యాణ్ అయితే, "ఏంటి బామ్మ ఇక్కడికి వచ్చారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే, "రేపు వరలక్ష్మి వ్రతం కదరా! ఆచారం ప్రకారం కొత్త కోడలతో ఆ పూజ చేయించాలి. అందుకే మీ ఇద్దరిని ఆ ఇంటికి తీసుకొని వెళ్దామని ఇక్కడికి వచ్చాము" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు, కళ్యాణ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే, వదినతోని, అన్నయ్యతోని ఈ పూజ చేయించండి. మేము రాలేము అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే, "అది కాదురా! మీ ఇద్దరు వస్తే చాలా మంచిగా ఉంటుంది. మీ ఇద్దరితో ఆ వ్రతం జరిపించాలనుకుంటున్నాను. మీ ఇద్దరు ఖచ్చితంగా రావాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి వ్రతానికైతే కావ్య అన్నీ రెడీ చేస్తూ పూజారి గారికి ఏం కావాలో అన్నీ ఇస్తూ ఉంటుంది. అప్పు, కళ్యాణ్ వాళ్ళు ఎలాగైనా ఇంటికి వస్తారు అని చెప్పేసైతే చాలా సంతోషంతో ఉంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారికి ఏం కావాలో, ఏం సర్దాలో అన్నీ సర్ది దగ్గర నుండి చూసుకుంటూ ఉంటుంది. అది చూసిన ధాన్యలక్ష్మి అయితే, "ఏంటి ఇదెంత హడావిడి చేస్తుంది? వాళ్ళ చెల్లి ఇక్కడికి వస్తే తనకి ఎంత అవమానం జరుగుతుందో ఇంకా తెలియదు. అందుకే ఇంత హడావిడి చేస్తుంది. జరగని చెయ్యని ఎంతైతే అంత చేస్తే అంత చెయ్యని. తరువాత నేనంటే ఏంటో చూపిస్తాను. ఈ ఇంటికి ఆ అప్పు సరైన కోడలు కాదని నిరూపిస్తాను ఎలాగైనా" అని చెప్పేసైతే రుద్రాణితో అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే, "నువ్వు ఏమనుకుంటే అది చేస్తావు నాకు తెలుసు" అని చెప్పేసైతే వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.